కులాలకు అతీతంగా శివరాం మేస్త్రి గారు అంటైనా ఇమాం షరీఫ్ గారు అంటైనా తర్వాత మరియన్న గారు అని క్రిస్టియన్, వారేమో క్రిస్టియను, ఈయనేమో ముస్లిము, ఈయనేమో హిందువు. వీళ్ళు ముగ్గురు కూడా ఈ టీంలో ఉండడం జరిగింది. ఉంటూ ఈ వన్యమృగాలతో ఒక దిక్కు, కంపెనీ డ్యూటీ చేయకపోతే వాళ్ళు మనది ఒక దిక్కు, ఈ వన్యమృగాలతో మన ప్రాణపోయే పరిస్థితి ఉన్నది, కంపెనీ పని చేయకపోతే వాళ్ళు వినే పరిస్థితి లేదు, ఏం చేద్దాంరా దేవుడు అని చెప్పేసి ఒక ఆలోచనతోని చిన్న రాముల వారి ఫోటో ఒకటి తీసుకొచ్చుకొని చిన్న తడకల గుడిసె కట్టుకొని అక్కడ రాముని పెట్టుకొని, అయ్యా శ్రీరామచంద్ర, ఈ రామకృష్ణపూర్ను ఉన్న ప్రజలందరినీ మమ్మల్ని కాపాడడానికి నువ్వే దిక్కు అని వాళ్ళ ఆ ఫోటో పెట్టుకొని ఆ రామునికి రోజు పొద్దున సాయంత్రం పూజలు చేసుకుంటూ ఆ ఆర్కివన్ మైండ్లో పనిచేస్తూ అప్పుడే ఈ కట్టినటువంటి కోటలలో కొంతమంది వెళ్ళిపోయి దానిలో జీవిస్తున్నారు. ఈ రామచంద్రుడు మాత్రం ఆ తడకల గుడిసెలోనే ఉన్నాడు. తర్వాత 65 నుంచి వెళ్ళి మెల్లమెల్లగా రాముని విగ్రహాలు, మట్టి విగ్రహాలు తీసుకొచ్చేసి చిన్న చిన్నగా కళ్యాణాలు మొదలు పెడుతూ తడకల గుడి నుంచి వెళ్ళి ఒక రేకుల గుడి దాకా, రేకుల గుడి నుంచి డంగం సున్నంతో గోడలు కట్టి కులాలకు అతీతంగా ఇక ఉన్నటువంటి జనులంతా కలిసి అప్పటి నుంచి వెళ్ళి 1966-67 నుంచి వెళ్ళి సీతారాముల కళ్యాణం మట్టి బొమ్మలతో చేయడం మొదలైంది. అక్కడి నుంచి అంచెలంచెలుగా 1985 దాకా వచ్చింది ఆ చరిత్ర. 85 నుంచి వెళ్ళి అప్పుడు గర్గ్ గారు, జిఎం గారు ఉంటారు.